కాంగ్రెస్ పార్టీ తరఫున యువకులకు సంబంధించి నిరుద్యోగ యువకులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో దాన్ని వాళ్ళకి సపోర్ట్గా దాన్ని వేలెత్తి చూపించడానికి ఈరోజు యువజన విద్యార్థి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 18th రోజు చేయబోతున్న కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఎన్నికల కన్నా ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యువతకి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చున్నారో అది ఒకటి అమలు చేయకపోగా ఎంతోమంది నిరుద్యోగ యువకులు రోడ్లపైకి వచ్చి మాట్లాడుతూ అడుగుతూ ఉంటే వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారో చివరికి ఊరేసుకొని చావమనే మాటలు మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాళ్ళ తరఫున ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఏ విధంగా మోసం చేశారనేది ఇప్పటికే సోదరులకు అందరికీ అర్థమైపోయింది. ఒకటి కాదు, అన్ని డిక్లరేషన్స్ 420 హామీలు ఇచ్చుకుంటూ అన్ని డిక్లరేషన్స్ ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క డిక్లరేషన్ని తొక్కుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భం వింటూ ఉన్నాం. ఖచ్చితంగా 18th రోజు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో దగ్గర 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా పైగా మేము ఉద్యోగాలు ఇస్తామంటే వద్దంటున్నారని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి హోదాలా ఉండి బాధ్యతగా మాట్లాడాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా విస్మయం అనిపిస్తూ ఉంది. అట్లాగే విద్యాశాఖలో కూడా 20,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ ఖాళీలు పెట్టుకొని ఈ 2 డిపార్ట్మెంట్లు చూస్తేనే 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వండి మహాప్రభు అంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఈరోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఇప్పటికే నిరుద్యోగ యువత అంతా కూడా గమనించున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యోజన విద్యార్థి విభాగం తరఫున కూడా వారికి సపోర్ట్గా ఈ కార్యక్రమం చేయబోతున్న కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కార్యక్రమంలో మా